ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టడం జరిగిందని మాజీ సౌత్ మండల అధ్యక్షుడు చెక్కా రమేష్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిందని మాజీ సౌత్ మండల అధ్యక్షుడు చెక్కా రమేష్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ పార్టీ జెండాను ఎగరవేయడం, ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పలు రాష్ట్రాల్లో విజయానికి కీలకంగా మారాయని అన్నారు. అదేవిధంగా త్వరలో బీహార్లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఢిల్లీలో మొన్న ఒక వారం రోజుల క్రితం ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అత్యధికంగా మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నడూ లేని 27 సంవత్సరాల తర్వాత విజయం రావడం, ఆ విజయంలో 47 సీట్లు అత్యధిక మెజార్టీతో రావడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో మాటలు ఇచ్చే కానీ పనుల్లోకి రాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గత 12 సంవత్సరాల నుంచి ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన చేసిన అభివృద్ధిలో అక్కడున్న ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా చూసి వారి యొక్క పనితనాన్ని చూసి మళ్ళీ ఆయనకి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చేయడం వలన మన ఢిల్లీ కూడా బాగుపడుతుంది, కాలుష్యం అది బాగుతాయి. ప్రజలు కోరుకున్న అన్ని రకాలైన పథకాలన్నీ కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా అభిమానంతో మన ఢిల్లీలో బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారు అన్ని స్కామ్లే జరుగుతున్నాయి తప్ప ఎక్కడొక్కడ అభివృద్ధి లేదు. కాంగ్రెస్ మళ్ళీ ఇంకా 70 సంవత్సరాల పైన కూడా కాంగ్రెస్ ఎక్కడొక్కడ వచ్చే అవకాశం లేదు. రాబోయే రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనలోనే ఆయన ఒక ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. అదే భాగంగా రేపు రాబోయే రోజుల్లో బీహార్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనానికి ఎగిరే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావడం ఖాయం. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.